మాలల్ల అమ్మాయిని మాదిగోళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే మాలల్లో ఏమనలేదా? మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇదే మాదిగోళ్ళ అమ్మాయిని డక్కలలో పెళ్లిళ్ళు చేసుకుంటే మాదిగోళ్ళు ఏమనలేదా? డక్కలోళ్ళ అమ్మాయిని బుడుబొక్కలలో పెళ్లి చేసుకుంటే ఇంకేమనలేదా? అంటే కులం మన దగ్గరనే ఉంటది. మనం ఎంత దుర్మార్గులం అంటే మన కులం అయితే మనకు రుచిగా ఉంటది, పక్క కులం అయితే మనకు రుచిగా ఉండదు. సో గౌండ్ల అమ్మాయిని మాలళ్ళ బంటి పెళ్లి చేసుకున్నందుకు మాలళ్ళ బంటిని గౌండ్లు చంపిరని నేను అనుకోవట్లే. ఒక కులం చంపుతూనే ఉన్నది. అంటే మాలళ్ళని చంపకుండా మిగతా కులాలు ఉండాలి. మరి మిగతా కులాల పరిస్థితి ఏంటి? మిగతా కులాలు ఇప్పుడు చిందోబాద్ దగ్గర ఉన్నది ఒక ఆమె, ఏమంటారు, మన మహబూబాబాద్ దగ్గర నేను స్కైలాబాద్ విన్నాం. మాదిగోళ్ళ అమ్మాయిని వేరే కులస్తులు పెళ్లి చేసుకుంటే చీచి గా మాదిగోని పెళ్లి చేసుకుంటావారా నువ్వు అని చెప్పేసి ఎస్సీలలో ఉన్నటువంటి పై కులం వెలివేసింది. ఇదే మాదిగోళ్ళ కులానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి డక్కలల్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చీచి గా డక్కలల్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటావారా నువ్వు అని చెప్పేసి వాళ్ళ ఊర్లో నుంచి డక్కల కులం నుంచి వెలివేశారు. అంటే నేను ఏం చెప్పదలిచాను అని అంటే మిత్రులారా, కులం అనేది మన కులం అయితే మనకేమో రుచిగా ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా బుద్ధుడు అయినా మనల్ని చాలా మంది అద్భుతమైన మాటలు చెప్తారు, కానీ ఆచరణకు వచ్చేసరికి సాధ్యపడదు. ఎందుకంటే కుల పిచ్చి మనలోనే ఉంటుంది. మనకంటే ఎక్కువ అగ్ర కులాలకు ఉంటుందా అంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనుకో. వారికి అంత ఉన్నప్పుడు మనలోకి ఉండడం కూడా తప్పలేదు కదా. కానీ నేనేమంటున్నానంటే ఆ గౌన్లలో ఎవరైతే ఉన్నారో మా అన్నలే, వాళ్ళు కూడా ఆ గౌన్లలో అయినా అమ్మలైనా అక్కలైనా మా అన్నలే మా అక్కలే, దయచేసి అక్కలారా, గౌన్లలో అమ్మాయిలని అబ్బాయిలని పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు చాలా మంది రాష్ట్రంలో దేశంలో అప్పర్ క్యాస్టులు చంపారు. వాళ్ళు ఎందుకు చంపారో మీరు ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ కులం మీ పైన ఉన్నటువంటి కులం మీ పైన దాడి చేస్తా ఉన్నది. మేము మీ కింద ఉన్నాం కాబట్టి మీరు మా మీద దాడి చేస్తా ఉన్నారు. చాలా మంది లాయర్ గారు లేకపోతే ఇంకోళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి శిక్ష విధించాలి, పోతాం రైట్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం, శిక్షలు వేస్తాం. రేపు పొద్దున ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మాలబంటిని ఆదర్శంగా తీసుకొని అరే నీ అమ్మ ఎవడన్నా కులాంతర వివాహం చేసుకోవాలనో లేకపోతే వేరే అమ్మాయినో అబ్బాయినో ప్రేమించినటువంటి వ్యక్తి ఉంటారనుకో, అట్లా చంపకుండా ఎవరైనా ఉంటారా? ఈ ప్రాంతంలో భార్గవి, నేను అదే అడిగా, అమ్మ ఏం కావాలమ్మా భార్గవి నీకు అంటే, అన్న ఇటువంటి ఇంకా జరగకుండా ఉండాలన్నా అన్నది. నిజంగా జరగకుండా ఉంటాయా? ఇప్పుడు అంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ అయింది కదా, పెరిమల్ల ప్రణయిని పట్టపగటిలే హాస్పిటల్ ముందు మారుతీరావు అనేటువంటి వాళ్ళ తండ్రి కిరాయి గుండాలను పిలిపించి కత్తితో నరికి చంపేసిండు కదా. మరి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా తన స్నేహితుడైనటువంటి బంటిని ఒక మాలోళ్ళ పిల్లగాన్ని పెళ్లి చేసుకునేది మా చెల్లె అనేటువంటి భావనతో ఎందుకు చంపాడు? కులానికి ఉండే స్వభావం నువ్వు ఎన్ని శిక్షలు వేసినా పోదు, కులం అనేది నువ్వు వదులుకుంటే పోతుంది. నేను చెప్తాను, వాడు జైల్లో పోయి ఇచ్చిన తర్వాత కూడా కులం పోదు, వాళ్ళని నురదీసినాక కూడా కులం పోదు. కులం అనేది మనం వదులుకుంటే పోతుంది మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినప్పుడు ఏ దిక్కున చూసినా భారతదేశంలో నేను వెంబడించేది కులం ఒక్కటే, ఏ దిక్కులో చూసినా నేను వెంబడించేది కులం ఒక్కటే. ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు ధనం ఉంటే. ధనం ఎందుకండి? ఈ దేశంలో రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తులకు కూడా కులం ఉన్నది. మరి అంత పెద్ద రాష్ట్రపతి ప్రధానమైనటువంటి దేశ పౌరుడు కదా, ఆయన కులం లేదా? ఉన్నది. డబ్బులు ఉంటేనో లేకపోతే పేదవాడైతేనో అట్లా ఏమి ఉండదు. పేద బ్రాహ్మణుడికి ధనం లేకపోయినా వాడికి కుల గౌరవం ఉంటుంది. నేను కూటికి పేదోడిని కావచ్చు కానీ కులానికి పెద్దోడిని కాదని అంటాడు బ్రాహ్మణుడు. అదే కిందోళ్ళు అంటారా, మా గుడిచెల వెంకట స్వామి మన అబ్బాయి గారికి వివేక్ గారికి కోట్ల రూపాయలు ఉన్నాయి, అయినా సరే ఆయన దళితుడే అంటారు. ఎందుకు? కులం. కాబట్టి ధనాన్ని బట్టి కులాన్ని మనం నిర్ణయించలేము గౌరవం ఉంటుందని. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఈ దేశంలో కుల వ్యవస్థకు ఉండాల్సినటువంటి గౌరవం కింది కులాలు కిందనే ఉండాలి, పై కులాలు పైనే ఉండాలి. కాబట్టి నేనేమంటున్నానంటే అద్భుతంగా సరే ఏదేమైనా సరే బంటి ఈ రోజు బతికుంటే గనక అందంగా వాళ్ళ దోస్తులందరూ సాయంత్రం కాగానే కేక్ కట్ చేసుకొని ఇంత బిర్యానో తాగి మందు విందు ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా చేసుకునేటోళ్ళు, అరే మామ అని హ్యాపీ బర్త్డే అని లేకపోతే ఫ్రెండ్స్ రకరకాల స్టైల్లో ఆయన శుభాకాంక్షలు తెలిపేవారు. ఆ సందర్భాన్ని ఈ బంటి జన్మదినం సందర్భంగా మరి ఆయనని స్మరించుకుంటూ అందరినీ పిలుచుకొని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఒక కుల నిర్మూలన జరగాలి అన్న అని నరేష్ అన్న కానీ వాళ్ళ నరేష్ గారు వాళ్ళ మిస్సెస్ శ్వేత అక్క కానీ అదేవిధంగా భార్గవి నాకు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. వేరే పనుందమ్మా నేను రాలేనేమో అని చెప్పినప్పుడు, అన్న మీరు రావాలి, ఆ యూట్యూబ్లలో సోషల్ మీడియాలో మాట్లాడేదేదో బంటి జన్మదిన సందర్భం మీరు వచ్చి ఆయనకు నివాళులు అర్పించి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని చెప్పినప్పుడు
100% నేను వస్తానమ్మా అని చెప్పా. నేనేమంటున్నానంటే ఇంతకుముందు అన్న రవణ చెప్పాడు, చాలా మంది సమతా సైనిక దళ నాయకులు మాట్లాడారు, ప్రజానాట్య మండి కళాకారులు అద్భుతంగా మాట్లాడారు. అది చెప్తాడు, తక్కువ కులం అంటివా దోసుకు తింటున్న దొర నీ ఎక్కువ ఏమిటి బంగ్ల మీది బడా దొర. అద్భుతమైనటువంటి పాట ఉంటది. ఎండల్ల బండరాళ్ళు పునాది తీసినోళ్ళం మా రక్తమంతా ఒడిసి నీ బంగ్లకు రంగేస్తే కొసవాకిలి మాకు దిక్కు కొత్తింటిలో నీకు హక్కు మేమంటూ లేనిది దోసుక తింటున్న దొర. మీ ఇంటిలో ఏమన్నా ఉన్నదా? నువ్వు కట్టినట్టు నువ్వు ఇల్లు కట్టుకున్న ఇటుక పిల్లలు మా అంటరానుడు మూసినాయి, దానికి వేసినటువంటి సున్నం మా మాలమాది వాళ్ళు వేసినాయి, దానికి కొట్టినటువంటి బండా మా మాలమ అన్ని కింది కిలోలు వేసినాయి. కానీ గృహప్రవేశం అప్పుడు ఏం చెప్తాడైనా మేస్త్రి నువ్వు బయట నీకు భోజనం ఏర్పాటు చేసిరా, లోపల మా చుట్టపల్లి ఉన్నారు అంటారు. నీ ఇల్లు కట్టిందేమో కింది కులాలు. అంటే పాటతోనో మాటలతోనో ఇంకా రచనలతోనో సమాజం మారట్లే. మళ్ళీ ఎలా మారుద్ది? వాడు చంపిండు, మనం కూడా చంపితే మారుతుందా? వీసీకే చాలా మందిని చంపింది. నేను తిరుమావలన్ సార్ తిరుమావలన్ సార్ పైన 100 మంది కుట్రలు చేస్తే ఆయనను బ్రతికించుకోవడం కోసం వీసీకేలో తమిళనాడులో 200 మంది కార్యకర్తలు చచ్చిపోయారు. మేము చంపలేదంటే మేము కూడా చంపాం. అంబేద్కర్ చేతులు నరికేస్తే మా వీసీకే పార్టీ తమిళనాడులో నరికిన వాడి చెయ్యి నరికింది. ఏమైంది? కేసు అవుతుంది, మళ్ళీ లాయర్లు బెయిల్ తీసుకొస్తారు. సేమ్ అదే సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. మా అంబేద్కర్ తలకాయలు తీసేస్తే తలకాయలు తీసేశారు, ఏమవుద్ది? 3 నెలలు జైల్లో ఉంటాడు, మళ్ళీ పోయి బెయిల్ మీద బయటకు వస్తాడు. నేనేమంటున్నా, లేదు లేదు లేదు, మేము హింసను కోరుకోవట్లేదు. బంటి హత్యతోని కుల హత్యలు ఆగుతాయా? ఇది కరెక్ట్ అయినటువంటి కాదు. ఇండోర్ ప్రోగ్రామ్ కాకుండా ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయండి. ఇక్కడ మాల మహానాడు రవణ ఉన్నాడు, సమతా సైనిక దళ అంటే సభ్యులు ఉన్నారు, కేవీపీఎస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు. ఎందుకంటే మా నాయన కూడా అమరుడయ్యాడు అదే భావజాలం నుంచి వచ్చి. కాబట్టి ఎర్రజెండా అంటే మన గౌరవం ఉన్నప్పటికీ ఎర్రజెండా కూడా పీడితుల పక్షాన్నే పనిచేసింది కదా. అన్ని భావాలు ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ పెద్ద ఎత్తున సూర్యాపేట కేంద్రంగా కాకుండా మనం ఏ విధంగా అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో పెరమల్ల ప్రణయ్ సభ ఏ విధంగా పెట్టామో అలా పెట్టి పెద్దలందరినీ కంచె సార్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలతో సహా సమయాన్ని ఇచ్చి, ఎందుకంటే అన్న ఇంతకుముందు చెప్పాడు సమయం లేదంటుంటే అన్న తను చెప్పింది వాస్తవమే, రవణ చెప్పింది వాస్తవమే. రవణ ఏదైతే చెప్పాడో గవర్నమెంట్ ని యాక్సిడెంట్ గా చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎవరి నిర్లక్ష్యం వల్ల, ఎవరి పాపం వల్ల, ఏం చేయడం వల్ల చచ్చిపోయాడు మాలబంటి? మరి ఆయన కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి ఓడిపోయినటువంటి గాదర్ కిషోర్, గెలిచినటువంటి ఎమ్మెల్యే మందుల సామేలో, అక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకుడు మాలలకు టేకేదారుని చెప్పుకునేటువంటి ఆయన పేరేం పేరు, మన ఎమ్మెల్సీ అయింది కదా అద్దంకి దయాకరణ, ఎందుకు పోలే మీరు? పోలే కదా, అది ఎస్సీ రిజర్వ్ ఇదే కదా, మీరు ఎందుకు పోలే? కనీసం ప్రతిపక్ష నాయకుడు రాజకీయం చేయడం కోసమే పోతాడు, టిఆర్ఎస్ నాయకుడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే దొరల పార్టీలలో ఉన్నటువంటి నాయకులు టికెట్ల కోసం, ఓట్ల కోసం మన కులాన్ని వాడతారు తప్ప ఈ దొంగలు మనం చస్తేనో లేకపోతే మన మీద దాడులు జరుగుతానో స్పందించరు. మన నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ఇక్కడ పాటలు పాడిన ప్రజానాట్యం అనే కళాకారులే మనకు అండగా ఉండేది. కాబట్టి అలా అండగా నిలబడ్డటువంటి వ్యక్తులే మాల బంటి ఫ్రెండ్స్. వాళ్ళందరికీ పేరున నేను సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ దొంగలు నేను చెప్పిన ఓపెన్ గా చెప్తున్నాను, నా కులపోడైన దొంగ అయితే చెప్పు తీసుకొని కొట్టాల్సిందే. అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు రాలే గాదర్ కిషోర్? అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు రాలే మందుల సామేల్? అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు అద్దంకి దయాకర్ అన్న? టీవీలలో మాట్లాడతావు కదా, మాల బంటించినప్పుడు ఎందుకు రాలే? ఇదే రేవంత్ రెడ్డితో మాట్లాడి ₹1 ఇచ్చారు కదా సార్ చనిపోయినటువంటి వ్యక్తులకు. ఒక కులం కారణంగా మాలల్లో ఇంట్లో పుట్టినందుకు, గౌన్లలో అమ్మాయి మాలల్లో అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు చంపేశారే. మరి నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ఈ కులం కదా. ఈ కుల దురంకార రచనకు గురవుతున్నటువంటి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ₹1 ఇవ్వకపోయినా ఒక ₹50 లక్షలు, ₹25 లక్షలు ఎందుకు ఇవ్వలేదు? నేను ఇంతకుముందు అడిగాను నరేష్ అన్న వాళ్ళ మా బావని అడిగా, అన్న ఇదంతా పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చిందన్న అంటే, మా బామ్మర్దికి నేను బతుకున్నప్పుడు అంటే ఇద్దామని అనుకున్నాను, ఏమి ఇచ్చుకోలేకపోయానన్న, ₹1,00,000 దాకా మా సొంత ఖర్చులు పెట్టుకుని మేమే చేసుకున్నాం అని చెప్పాను. అంటే వాళ్ళు ఏమి కోటీశ్వరులు కాదు, ధనవంతులు కాదు. మరి ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు? వాళ్ళ బామ్మర్దిని కోల్పోయాడు, వాళ్ళ అక్కకు తమ్ముడు లేకుండా చేశారు, వాళ్ళ అక్క పిల్లలకు మేన మామ లేకుండా చేశారు, ప్రేమించిన అమ్మాయికి భర్త లేకుండా చేశారు. వాళ్ళు మాత్రం జైలుపాయలు. ఆ ముస్లాం వాళ్ళ పేరేం పేరు నాకు తెలియదు. అవునన్నా కాదన్నా భార్గవి మళ్ళీ తనకు అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది, తను ఉంటుందా పోతుందా అనేటువంటి విమర్శలు చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, ఆమె పోవద్దా, పెళ్లి చేసుకోవద్దా, ఆమె జీవితాన్ని గడపొద్దా, ఆమె పిల్లల్ని కనొద్దా, సమాజానికి ఆదర్శంగా నిలవద్దా? బంటి నిజంగానే ఇప్పుడు
ఆమె పేరేం పేరు స్వేచ్ఛ గారు చనిపోయాడు. ఆమె 2 పెళ్లిళ్ళు చేసుకున్నది, లీగల్ గానే చేసుకుంది, లీగల్ గానే విడాకులు ఇచ్చింది కదా. అదే ఉంది భార్గవికి వయసు ఉన్నది, అద్భుతమైనటువంటి జీవితం ఉన్నది, వాళ్ళ కుటుంబంతోనే ఉండాలని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మీరు చెప్పాల్సినటువంటి మాటలు కాదు. తను ఉంటదా పోతదా, ఏ విధంగా ఉంటది, ఎందుకు ఉంటది అని తన వ్యక్తిగత జీవితం కదా. మన పెరమల్ల ప్రణయ్ గారు సతీమణి అమృత విషయంలో కూడా ఇప్పుడు సమాజం ఏమంటున్నా, ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండు అని అంటూ ఉన్నారు, లేదా అప్పుడే చేసుకుంటే బాగుండు. కొడుకు బయటికి పుట్టిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి అంటే ఎవరైనా చూపిస్తారు, ఆ అమ్మాయి పేరు ఇలా పెట్టుకుంది అలా పెట్టుకుంది. మీకు ఎందుకు ఎలా పెట్టుకోండి, ఆమె చదువుకున్నది, అద్భుతంగా ఉద్యోగం చేస్తుంది, తను ఎవరిని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకుంటది. కాబట్టి ఇటువంటి అన్ని వస్తూ ఉంటాయి. నేనేమంటున్నానంటే భార్గవి ఎలా బతకాలనుకుంటే అలా బతకనిద్దాం, తనని విమర్శించేటువంటి హక్కు ఎవరికి లేదు. వాళ్ళ కుటుంబం వల్ల ఇప్పుడు ఏమంటారంటే ఊర్లో ఎలా ఉంటుందంటే జనరల్ చెప్తా, మా పిల్లగాని జోలికి పిల్ల రావడం వల్లనే చచ్చిపోయారు అని ఇక్కడ బంటి వాళ్ళ ఊర్లో మామూలు అందరూ మాట్లాడుకుంటారు. మా పిల్లని ఈ విధంగా తీసుకొని పోయి మా గౌన్లలో పరువు మొత్తం చేసింది ఈ భార్గవి అనే పిల్ల అని ఆమె తిడతారు. ఇక నలిగిపోయేది 2 కులాలు 2 కుటుంబాలు. మరి వాళ్లకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎటువంటి స్వేచ్ఛను కోరుకుంటున్నారో వాళ్ళు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉందా లేదా? మనదేముంది, ఇలా మాట్లాడి వెళ్ళిపోతాం, ఏదో 100-200 రూపాయల దూరం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏమైనా సహాయం చేయాలని కూడా చేస్తారు, 1000 నుంచి 10,000 కాదు 10 లక్షలు కూడా చేసేవాళ్ళు చేస్తారు. పోయినటువంటి పరువుని అదే విధంగా ఏవైతున్నాయో వాళ్ళకి జైలు పోయారు కదా, ఎన్ని రోజులకైనా బయటకు ప్రాణాన్ని తీసుకురాగలుగుతాం మనం, ఇవన్నీ తీసుకురాగలం. కానీ కాబట్టి నేనేమంటున్నానంటే నిజంగా మీ పాపనో మీ బిడ్డనో, మా చెల్లె మీ ఓపెన్ మా చెల్లె కూడా వయసుకు వచ్చినటువంటి పిల్ల ఉస్మాన్ పే చేస్తుంది, ఎవరిని ప్రేమించినా చెప్పు మేము పెళ్లి చేస్తామని చెప్పి ఓపెన్ గా అంత స్వేచ్ఛను. ఎందుకనంటే మనిషి ఎవరితో జీవించాలో నిర్ణయించుకునేటువంటి హక్కు వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మిత్రులారా దయచేసి ఇది ఇండోర్ గా పెడితే నాకు నచ్చలే, నా పర్సనల్ అభిప్రాయం, నేను ఏదైనా నిర్మల్ చెప్తాను. కాబట్టి ఇక్కడ పెద్దలు ఉన్నారు, వీరందరూ ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘ నాయకులు, ఆయనకు సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఓ పెద్ద భారీ బహిరంగ సభ పెట్టండి, ఓ పరేడ్ గ్రౌండ్ లాంటిది పెట్టండి, కరపత్రాలు ఇద్దాం, రాజకీయ నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి పోదాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర నుంచి మొదలు పెడితే ఈ జిల్లాలో ఉన్నటువంటి కుల సంఘ నాయకుడు, గ్రామ స్థాయి కుల సంఘ నాయకుడు వరకు ప్రతి ఒక్కరితో ఎంతసేపు మాట్లాడుతూ అంతసేపు మాట్లాడి ఈ కుల దురహంకార రచన పైన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళ ఉరి శిక్ష వేస్తున్నా. అలా ఉరి శిక్ష కూడా పడ్డది ఎవరి ప్రణయ్ వాళ్ళ బాబాయ్కా దోషులకు. నేను చెప్తున్నా ఉరి శిక్ష పడ్డం మారలే. మన పేరేం పేరు షాద్ నగర్ దగ్గర కాల్చి చంపారు కదా, సర్జనర్ గారు చంపారు, ఆమె పేరేం పేరు రెడ్డి. దిశ విషయంలో మీరు పోతుంటుంటది, దిశ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేకత పెరుగుతుందేమో అని చెప్పేసి ఒక రెడ్డోళ్ళ అమ్మాయిని కొంతమంది లారీ డ్రైవర్లు క్లీనర్లు గ్యాంగ్ రేప్ చేశారని చెప్తే అప్పటికప్పుడు సర్జనర్ గారు ఏం చేశారు? ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారని ఎన్కౌంటర్ పేరుతో వాళ్ళని అక్రమంగా కాల్చి చంపాడు. చంపిన తర్వాత ఆడపిల్లల పైన హత్యలు చేయడం అయిపోయా? బంటిని చంపిన వాళ్ళని 100% శిక్షిద్దాం పోయారు. శిక్ష పడ్డ తర్వాత బంటి లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని గ్యారంటీ ఈ సమాజం కానీ, ఈ జిల్లా కానీ, ఈ మండలం కానీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది. అంటే ఇలా అవుట్డోర్ ప్రోగ్రామ్, ఇండోర్ ప్రోగ్రామ్ కాకుండా అవుట్డోర్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది. మన భావాలని మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అవన్నీ అన్నిటినీ ఎక్కడో చిన్న యూట్యూబ్ ఛానల్ అన్న రికార్డ్ చేస్తా ఉన్నాడు ఆయన తప్ప ఈ మన సోషల్ మీడియాలో వాట్సాప్లలో చెప్పేది ఇదే స్ప్రెడ్ అవుతుంది తప్ప ప్రధాన మీడియా మనం మాట్లాడేటువంటి మాటల్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉందా? పోదు. రేపు పొద్దునే పత్రిక కూడా మాలబంటి అంట ఆ రోజు ఏదో పిల్లగాడు ఆ గౌన్లలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, దాంట్లో భాగంగా చచ్చిపోతే ఆయన జన్మదిన సందర్భంగా ఏదో పెట్టిరంటాను, అది కూడా ప్రెస్ వానికి ఇస్తే వానికి 500 2000 ఇస్తే ఆడు కూడా రాస్తాడు, లేకపోతే రాయడు. కాబట్టి మీడియా, డబ్బులు, ధనము, కులబలము, అధికార బలం అన్ని బలాలు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. కోర్టులు కూడా ఇంతకుముందు ఆయన చెప్పినట్టు అరే న్యాయ వ్యవస్థ కూడా దుర్మార్గం బ్రదర్. యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక జడ్జి 150 కోట్ల రూపాయలకు న్యాయం నమ్ముకున్నాడు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థల పైన నాకైతే నమ్మకం లేదు, పోలీసుల పైన నమ్మకం లేదు, రాజకీయ నాయకుల పైన నమ్మకం లేదు. ఈ దేశంలో ఏ వ్యవస్థ పైన కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. బికాజ్ ఆఫ్ రాజకీయ నాయకులు అన్ని వ్యవస్థల్ని ఈ విధంగా నాశనం చేశారు. కాబట్టి నేనేమంటున్నానంటే న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజల్లో మార్పు వస్తేనే వ్యవస్థలు మనకి ఏమక్కర్లేదు. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్ళాల్సిన పనే ఉండదు. రోగం వస్తే హాస్పిటల్ బాగుపడతాడు, కేసులు అయితే లాయర్ బాగుపడతాడు. ఓట్లు ఎంతమంది ఎక్కువ జనాలు ఉంటే మన రాజకీయ నాయకుడు ఏ కులం బలంగా ఉంటే ఆ కులాన్ని క్యాచ్ చేస్తాడు. కాబట్టి వీటన్నిటిని మీరు పసిగట్టాలి మిత్రులారా. మరి ఒకసారి భార్గవి కుటుంబానికి, భార్గవి
ఏదైతే అనుకుంటుందో అవన్నీ నెరవేరాలని, దోషులకు శిక్ష పడేది ఉంటే పడాల్సిందే, ఊరి శిక్ష పడుతుందా ఇంకే శిక్ష పడుతుంది అనేది నేను న్యాయ నిర్ణేతను కాదు కాబట్టి ఆ విధంగా మీకు ఎప్పటికీ అండగా ఉంటాం. భార్గవికి, అదేవిధంగా నరేష్ అన్న గారికి, వాళ్ళ నాన్న బాబాయ్ పేరు ఏం పేరు ఉన్నది రాగానే ఏడ్చాడు, వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ అండగా ఉంటామని తెలియజేస్తూ ఇక్కడి నుంచి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్లలో భార్గవిని ట్రోల్ చేస్తున్నటువంటి ఎదవలు ఉన్నారో, ఖబర్దార్ కొడుకులారా, భార్గవి ఇలా అలా ఇప్పటికే సగం జీవితాన్ని కోల్పోయి ఉన్నది. ఎవడెవడైతే ఇన్స్టాగ్రామ్లలో తప్పుడు కామెంట్స్ పెట్టి నువ్వు ఇలా చేయడం వల్ల అలా జరిగిందని పెడితే 100% మీకు శిక్షలు కాదు. ఇంతకుముందు వీసీకే తమిళనాడులో ఎటువంటి పని చేసిందో ఇంటికి వచ్చి కొడతాం. పెడితే పెట్టుకోబడి నా బొచ్చు కేసులు, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోదు, ఇంటికి వచ్చి కొడతాం. కాబట్టి అటువంటి పనులు చేయకండి. వాళ్ళ జీవితం ఇప్పుడిప్పుడే వాటన్నిటి నుంచి వాళ్ళు కోలుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు అటువంటి కామెంట్స్ చేయకుండా మీకు వీలైతే ఒక అండగా ఉండే అటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎంత బాధ ఉంటుందో చెప్పండి. తోడబుట్టినటువంటి అక్క ఆమె ఏడ్చినటువంటి ఏడుపు 2 రోజులు చాలా బాధ అనిపించింది మాకు. ఆ రోజు నేను ఏం మాట్లాడలేకపోయా, జస్ట్ ఆ సమాధి దగ్గరికి, బంధు దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి వెళ్ళిపోయాం. కాబట్టి అటువంటి కామెంట్స్ చేయకండి అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటూ మర్చిపోయాను. బంటి కేసులో అంటే లాయర్లు ఎవరెవరైతే వచ్చారో మా వకీల్ సాబ్ రిజ్వాన్ సార్ గారికి, మా తమ్ముడు సద్దాం ఏడనోడు సద్దాం గారు, వకీల్ సాబ్ సద్దాం నువ్వు నెక్స్ట్ టైం జడ్జి కావాలి తమ్మి, ఎందుకంటే కోర్టులలో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, నువ్వు జడ్జి అయితే బంటి విషయంలో తొందరగా న్యాయం జరగదని కోరుకుంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి అదేవిధంగా బంటికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి మనందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మాల బంటి వడ్లకొండ కృష్ణకు జోహార్లు తెలియజేస్తూ మీ అందరికీ మరి ఒకసారి సామాజిక ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్, కుల దూర అహంకారం నశించాలి. థ్యాంక్ యూ. జై భీమ్ జై భారత్.